నమస్తే బాయ్, లెట్స్ బిగిన్ ద షో. ఈరోజు మనం ఫామ్ హౌస్ పోతున్నాం అన్నమాట. ఎవరెవరంట మా ఫ్యామిలీతోని, మా అక్క, ఇగో మా అన్న, ఇగో మా బావ ద స్మార్ట్. చూపెట్టింది నలుగురినే కదా, ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీని చూపెడతా. మా ఫ్యామిలీ కూడా పోతుంది మొత్తం. 2 కార్లు, ద కార్ 1 అండ్ ద కార్ 2 అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. బల్కంపేట నుంచి మొయినాబాద్ దాకా నాన్ స్టాప్. ఎవరు నడుపుతుర్రు అనుకుంటున్నావు? మా బావ. ఎట్లుంటది? మినిమం ఉంటది, నడుపుట్ల ఫరాక్ రాదు, ట్రాఫిక్ ఉండదు కానీ మాకు అంతే. వచ్చేసినాం బాయ్ ఫామ్ హౌస్ కి. అయితే ఇక మనం చేసిర్రు బాయ్ వంట. ఇగో ఎగ్ బాయిల్ అవుతుంది. బాయిల్ అయినాక ఉంటుంది చూడు, తింటే అటు స్విమ్మింగ్ పూల్ మా బాయ్ వాళ్ళు ఉన్నారు. ఇగో ఇటు పోతున్నారు చూడు మా బాయ్ వాళ్ళు. లంచ్ బ్రో, ప్రాన్స్ చికెన్ విత్ బగార్ రైస్, తెలంగాణ స్టైల్ మామూలుగా ఉండదు. ఇట్లా చికెన్ కలిపి ఇట్లా ప్రాన్స్ ఒక ముక్క ఇట్లా తీసుకొని పెడితే వేరుంది మా టేస్ట్ మాత్రం. పక్కా తెలంగాణ స్టైల్. ఎట్లుంటుంది అంటూ మామూలు లేదు.
నెక్స్ట్ డే ఇన్ ద ఫామ్ హౌస్ అయిపోయింది మా మన నేను నైట్ మొత్తం. ఇక ఈరోజు అయితే మనం ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. ఈరోజు మార్నింగ్ చూసుకోవచ్చు మన కార్లు మొత్తం కూడా సెట్ రెడీ అయిపోతున్నాయి. మా వాళ్ళు కూడా మొత్తం రెడీ అయిపోతున్నారు. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలంటే గ్యాప్లో కొంచెం లైట్గా టిఫిన్ కూడా చేయాలి కదా, అట్లా. సైనింగ్ ఆఫ్ ఇన్ ఫామ్ హౌస్. టిఫిన్ అయితే ఇప్పుడు తాజా కిచెన్ లో చేస్తున్నాం మావా. తాజా కిచెన్ లో ఉన్నాం మావా. వడ, సాంబార్ వడతోని మనకు నచ్చుతుంది అంటే టిఫిన్ లో సాంబార్ వడనే మావా. దాని నుంచి ఇంకొంచెం అంటే ప్లేన్ దోశ. బాగానే ఉంది. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినామా. మొత్తానికి ఫామ్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటావా? ఒక గుడ్ అని చెప్పచ్చు బాయ్. ఎక్స్పీరియన్స్ మాత్రం చిన్న విషయం చెప్తా. మేము ఫామ్ హౌస్ పోయినప్పుడు అందులో ఓనర్ వచ్చినుండే. ఓనర్ వచ్చినాక కూడా ఎట్లా అంటే ఓనరు చాలా మంచి ఉండే బాయ్, నిజం చెప్తున్నా. వాళ్ళు వాష్రూమ్ ఉపయోగించడానికి మన పర్మిషన్ కూడా అడిగారు. అంటే అర్థం చేసుకోవాలా ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి అట్లా. ఇంతకుముందు ఫ్రెండ్స్తో పోయినుండే ఫామ్ హౌస్కి, కానీ ఇప్పుడు ఫ్యామిలీతో పోయినా. మస్తు అనిపించింది బాయ్. ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ అంటున్నా, బాగానే అనిపించింది. ఓకే, ఎప్పుడు ఫ్రెండ్స్తోనే కాదు బాయ్, అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూడా పోవాలి బయటకి, అవుటింగ్ పోవాలి. రిలాక్స్, టైం రిలాక్స్. కొంచెం మన కజిన్స్తో కూడా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలి. చిన్న లైఫ్ బ్రో, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా, చిన్న లైఫ్. అట్లా ఎంజాయ్ చేస్తూ ఉండాలి చిన్నగా అప్పుడప్పుడు. ఎప్పుడు మరీ వీకెండ్లకు కాకుండా ఎప్పుడన్నా ఒకసారి అవుటింగ్లోకి వెళ్తూ ఉండాలి. ఓకే రైట్, సీ యు ఇన్ అనదర్ వ్లాగ్.